సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. సంబంధించి చూసుకుంటే వైసీపీ విజయం సాధించబోతుంది. సంజీవయ్య ఇక్కడ విజయం సాధించబోతున్నారు. గూడూరుకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి పాశం సునీల్ కుమార్ విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. వెంకటగిరికి చూసుకుంటే లక్ష్మీ సుప్రియ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఆవిడ గెలవబోతున్నట్టు తెలుస్తుంది టీడీపీ అభ్యర్థిగా. సత్యవేడికి సంబంధించి వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేష్ విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీకాళహస్తికి సంబంధించి ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే కొంచెం ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఓడిపోబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక్కడ శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక చంద్రగిరికి సంబంధించి చివరెడ్డి మోహిత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉంటే ఆయన ఇక్కడ గెలవబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పులివర్తి నాని ఓడిపోబోతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది వైసీపీ నుంచి. ఇక తిరుపతి నుంచి భూమన అభినయ్ రెడ్డి పోటీ చేస్తే జనసేన అభ్యర్థిగా అరణి శ్రీనివాసులు పోటీ చేశారు. సో ఎడ్జ్లో అరణి శ్రీనివాసులు గెలిచేందుకు అవకాశం ఉంటుందంటే కూడా ఈ సర్వే చెప్తూ ఉంది. ఇక చిత్తూరు సంబంధించి గంగాధరం నెల్లూరులో వైసీపీ అభ్యర్థి కృప్పా లక్ష్మి గెలవబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక పూతలపట్టులో టీడీపీ అభ్యర్థి కైకలూరి మురళీమోహన్ విజయం సాధించబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. నగరికి సంబంధించి ఆర్కే రోజా ఈసారి ఓటమి పాలు కాబోతున్నట్టు మనకు అర్థమవుతుంది. ఆర్కే రోజాకి ఈసారి దెబ్బ తగలనుంది. ఇక్కడ గాలి భానుప్రకాష్ ఆయన నిజంగానే అక్కడ చాలా గెలుస్తున్నారు, చాలా సీనియర్ నేత. సో ఇక్కడ గాలి భానుప్రకాష్ ఏంటంటే 2014లో కానివ్వండి 2019 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినటువంటి లీడర్. 2000 ఓట్లతో 1500 ఓట్లతో 1800 ఓట్లతో ఓడిపోయినటువంటి లీడర్. సో ఈసారి క్లియర్గా ఆయన మెజార్టీతో గెలవబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. ఎక్కడా కూడా ఎడ్జి కనిపించట్లేదు. చిత్తూరుకు సంబంధించి విజయానంద రెడ్డి వైసీపీ అభ్యర్థిగా ఉంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ ఉన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పలమనేరుకి వెంకటే గౌడ ఉంటే వైసీపీ అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ కూటమి అభ్యర్థిగా ఆయన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పొంగనూరు సంబంధించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇది కూడా వైసీపీ కంచుకోట సీటు, ఆయన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కుప్పానికి సంబంధించి నారా చంద్రబాబు నాయుడు విజయం సాధించబోతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ కేజే భరత్ ఓటమి పొందుతున్నారని చెప్పేసి మనకు అర్థమవుతుంది.